కురుపాం అనంతపురం ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి సంధ్యారాణితో పాటు అధికారులతో మాట్లాడారు. కురుపాంలోని గిరిజన బాలికల గురుకులంలో పచ్చ కావర్లతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విశాఖ కేజీహెచ్కు మంత్రి సంధ్యారాణి వెళుతున్నారు. మరోవైపు అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. 2 ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు 2 ఘటనల రాష్ట్రంలో జరిగిన 2 ఘటనలపై చాలా సీరియస్ గా స్పందించారు. కురుపాంలో అక్కడ ఏదైతే గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థతపై మాట్లాడారో అక్కడ చాలా మంది విద్యార్థులకు కామెర్ల వ్యాధి వచ్చిందని చెప్పి మీడియాలో వచ్చిన వార్తలపై వెంటనే స్పందించారు. వెంటనే మంత్రి సంధ్యారాణికి టచ్ లోకి వెళ్లారు. అక్కడ సంబంధించిన ఉన్న ఏదైతే వైద్య సౌకర్యాలు కల్పించాలి, వారిని ఉన్నత హాస్పిటల్కి తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన మీదట ఏదైతే సంధ్యారాణి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వారందరినీ కూడా కేజీహెచ్ వైజాగ్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అనంతపురంలో శిశు సంక్షేమ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై కొంచెం హృదయ విదారకరంగా ఈ రోజు మీడియాలో రావడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇప్పటికే మంత్రి కూడా అక్కడ ఏదైతే అధికారులను ఉన్నతాధికారులని మొత్తం కూడా వివరాలు అడిగారు. ఏదైతే శిశు గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ చనిపోయారనే వార్త చాలా సీరియస్ అవడం జరిగింది. మంత్రిని ఎమ్మటే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే ఆ శిశు మరణానికి సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణమనే వార్తలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సంధ్యారాణి కూడా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఈ 2 ఘటనలపై కూడా ముఖ్యమంత్రి ఉదయం మీడియాలో చూసి ఎమ్మటే రెస్పాండ్ అవడం జరిగింది. మంత్రి సంధ్యారాణి కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఏదైతే గురుకుల పాఠశాల విద్యార్థుల విషయం, ఎందుకంటే కామెర్ల వ్యాధి చాలా ఎక్కువ మందికి వచ్చిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి వైద్య పరీక్షలు కూడా అవసరమని భావిస్తున్నారు. ఎమ్మటే పార్వతీపురం నుంచి వారందరినీ కూడా విశాఖ కేజీహెచ్ కి తరలించడం జరిగింది. వారికి ఉన్నత వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రి దగ్గర ఉండి వారిని పరామర్శించి వారి వైద్య పరీక్షలు కావచ్చు, వారికి వైద్యానికి సంబంధించిన అన్ని చర్యలు మంత్రి సంధ్యారాణి దగ్గరుండి చూసుకుంటున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.